అభ్యర్థి తరఫున ఫస్ట్ సెట్ ఆఫ్ నామినేషన్ మరి మేము వేయడం జరిగింది. మా ఇన్ఛార్జ్లు, మా జిల్లా అధ్యక్షులు, మరి మా ముఖ్య నాయకులు, మా చైర్మన్ గారు, మేము అందరం కలిసి మరి వేయడం జరిగింది. అదేవిధంగా మరి 20వ తారీఖు మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ అన్న గారు కూడా మరి మన మెదక్ గారు నామినేషన్. మెదక్ ప్రజలకు ఒక కుటుంబ సభ్యుడిలాగా, ఒక అన్నలాగా, ఒక తమ్ముడిలాగా మరి ఎప్పుడు కూడా వాళ్ళ కోసం రాత్రి పగలు అనే తేడా లేకుండా పనిచేస్తానని చెప్పి మరి మీ ద్వారా నా మెదక్ కుటుంబ సభ్యులకి తెలియజేసుకుంటా ఉన్నా. మరి మీకు తెలుసు ఎన్నికలే ఒక 3-4 నెలలు అవుతుంది. 3-4 నెలలు కాగానే మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది. కొత్త ప్రభుత్వము వ్యవస్థ సెట్ కావాలంటే కొంచెం టైం పడుతుంది. కాబట్టి బ్రహ్మాండంగా మళ్ళా ఎన్నికలు వచ్చే లోపల నేను ఓటు అడగకుండానే ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించే విధంగా నేను పనిచేస్తానని చెప్పి మీ ద్వారా నా మెదక్ కుటుంబ సభ్యులకి మాటిస్తా ఉన్నా. ఇప్పుడు నేను ఒకటే పనికిరాని ఆరోపణలకు నన్ను సమాధానం చెప్పంటే నేను చెప్పలేను. నేను ఒకటే చెప్తా ఉన్నా, మా క్యాండిడేట్ ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి, నిత్యం ప్రజలలో ఉండే వ్యక్తి. కాబట్టి ఎక్కడికి పోయినా ప్రజలు ఒకటే చెప్తా ఉన్నారు, చెయ్యి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక అల్లీళ్ళు మాట్లాడిన ఆరోపణలకు నన్ను సమాధానం చెప్పమంటే నేను చెప్పలేను. ఇంకా భారీ ర్యాలీ కూడా ఉండబోతా ఉన్నదని చెప్పి మరి మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటా ఉన్నాను, నా మెదక్ కుటుంబ సభ్యులకు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా నా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంకా నువ్వు ఏ విధంగా ప్రజలను మోసం చేసిండో నాకన్నా ఎక్కువ మీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు తెలుసు. ఇప్పుడు వచ్చి కొత్తగా సేవ చేస్తారంట, ఇన్ని రోజులు పీకంది ఇప్పుడు పీక్తారంట. కాబట్టి నేను ఒకటే, నాకు బాధేస్తా ఉన్నది, ఇట్లాంటి దొంగలు, ఇట్లాంటి లంగలు మన మెదక్ నియోజకవర్గం అంటే వచ్చే పరిస్థితి కూడా ఉండకుండా ప్రజలు తరిమి కొడతారు అని చెప్పి మీ ద్వారా వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాము. మీరు ఇంకా ఇట్లనే దగులుబాజీ మాటలు, అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మొన్ననే మీరు 100 కోట్లు పెడితే ఏమైందో తెలిసింది. మొత్తం మెదక్ జిల్లాలోనే 100 కోట్లు పెట్టి నన్ను ఓడగొడదామనే ప్రయత్నం వాళ్ళు చేసింది. ఏమైంది? ఏమైనా అయిందా? ఏమైనా చేయగలిగిరా? కాబట్టి ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి. అందరు మీకు కూడా మరి ఇబ్బంది అవుతుంది. అన్న అయితే మొత్తం నేనే వండుకునేటట్టున్నాడు. MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.